వెల్కమ్ టు హ్యామ్లీస్ టాయ్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా ఈ బిగ్ టాయ్, కానీ ఇది చిన్న చిన్న పీసెస్, కలర్ఫుల్ పీసెస్ 16,724 పీసెస్తో తయారు చేశారండి ఈ టాయ్ని. సో షాప్లోకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది కదా. వావ్, ఫిషింగ్ గేమ్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి ఫిషింగ్ అంటే. సో అదర్ కంట్రీస్లో కానీ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఫిషింగ్ రాడ్తో వాటికి వర్మ్స్ పెట్టి ఫిషింగ్ చేస్తారు. బట్ మనం ఇంట్లోనే పిల్లలతో పాటు చక్కగా మనం కూడా ఇది ఆడేయచ్చు ఫిషింగ్ గేమ్ అనేది. సో ఎంచక్కగా ఆ ఫిషెస్ని ఇలా పట్టుకొని చూసారా ఎంత బాగుందో. అమ్మో నేను కూడా ఒక ఫిష్ని పట్టాను, నువ్వెన్ని ఫిషెస్ నేనెన్ని ఫిషెస్ అంటూ కిడ్స్ థరోగా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ని. అండ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? ది రైజ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఏప్స్, ది డాన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఏప్స్, ది వార్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఏప్స్ అంటూ ఏప్స్ మీద చాలా ఫిలిమ్స్ అండి. కిడ్స్కి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అటువంటి ఫిలిమ్స్, మంకీ ఫిలిమ్స్ అట్లాంటివన్నీ. సో కార్టూన్ ఫిలిమ్స్ అంటే పిల్లలకైతే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ మనకైతే రకరకాల కలర్ఫుల్ టాయ్స్ అండ్ అకార్డింగ్ టు డిఫరెంట్ సైజెస్ అనమాట. ఆ ఎలిఫెంట్స్ ఏంటి, ఆ టెడీ బేర్స్ ఏంటి, అసలు నేను చూస్తుంటే అక్కడ షాపింగ్ మాల్లో పిల్లలు ఎవ్వరూ చేతిలో బొమ్మలు లేకుండా బయటకు వెళ్ళట్లేదండి. అసలు ఏదో ఒకటి కావాలి అంటూ మిక్కీ మౌస్, ఇది ఎప్పటి నుంచో ఫేమస్ 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 వరల్డ్ ఫేమస్ మిక్కీ మౌస్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి చిన్న చిన్న బ్యాగ్స్ అండ్ స్టేషనరీ అండ్ ఇట్లాంటి బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ ఇటువంటి బొమ్మలు. సో వేర్ కిడ్స్ ఎంజాయ్ అ లాట్ విత్ దీస్ కలర్ఫుల్ టాయ్స్ అనమాట. సో ఇంకా మనకి డాషింగ్ కార్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి గన్స్ లాంటివి, కార్స్ లాంటివి, రేసింగ్ కార్స్, తర్వాత డిఫరెంట్ బాల్స్ అండ్ పౌచెస్. యాక్చువల్లీ మన కల్కి మూవీ చూసాం కదా. సో అక్కడ డిఫరెంట్ వర్షన్ అంటే యాక్చువల్లీ మనకి ఒక 200 years బ్యాక్ ఇట్లాంటి కార్స్ ఇట్లాంటివి ఏం లేవు, ఏరోప్లేన్స్ ఇవి లేవు. అక్కడ మనకి ఇంకా ఏంటంటే ఇంకా కొత్త మోడల్స్ ఆఫ్ కార్స్ చూపిస్తారు ఫిలింలో. సో ఫ్యూచర్ జనరేషన్లో అటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అవైతే ఇక్కడ మనకి బొమ్మల రూపంలో ఇప్పుడే ఉన్నాయండి. అసలు ఒక 8 wheelsతోని ఆ డిఫరెంట్ జెట్ ప్లేన్స్ లాంటివి అట్లాంటివి కిడ్స్ ఆడుకోవడానికి అయితే డిఫరెంట్ టాయ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ మధ్య ఇన్సైడ్ అవుట్ 1, ఇన్సైడ్ అవుట్ 2 అన్న ఫిలిమ్స్ అండి. అంటే పిల్లలు మైండ్లో హౌ దే ఆర్ ఫీలింగ్, హ్యాపీయా, సాడా, ఎంజాయింగా అన్నట్టుగా కూడా ఫిలిమ్స్ ఉన్నాయి. సో కార్టూన్స్ చూసేసి వాళ్ళ ఎమోషన్స్ అంటే ఇప్పుడు బొమ్మలు ఇచ్చామనుకోండి, దే ఫీల్ సో హ్యాపీ, ఎలా ఆడుకుంటున్నారు, దే హౌ ఎంజాయ్ అనేది ఆ ఫిలిమ్స్లో అయితే బాగా చూపించారు. ఇంకా పెపా పిగ్ అని అదొక కార్టూన్ ఫిలిం. తర్వాత రెస్పాన్సిబుల్ మీ 1, 2, 3, 4 సిరీస్లో చాలా బాగున్నాయండి. ఇంక ఇదైతే చూసారా, నాకైతే శివమణి గుర్తొచ్చేస్తాడు. డ్రమ్స్ వాయించటం, ఆ కీబోర్డ్ ప్లే చేయటం. సో ఇదేంటంటే జస్ట్ ఒక షీట్లా ఉందండి అసలు. అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా, ఎక్కువ బరువు లేకుండా ఇంట్లో పిల్లలకి ఇది ఒకటి కొనిచ్చామనుకోండి, అసలు పాటలు పాడుతూ వాళ్ళ డ్రమ్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ పియానో వాయిస్తూ యాజ్ ఇఫ్ నిజంగా ఒరిజినల్ పియానో కీస్ ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వస్తుందండి. అక్కడక్కడ చూసారా, అసలు షాప్కి వచ్చిన కిడ్స్ కానీ అసలు ఎల్డర్స్ కూడా, ఈవెన్ నేను కూడా దీన్ని అయితే ఎంజాయ్ చేయకుండా, టచ్ చేయకుండా, డ్రమ్స్ వాయించకుండా అయితే అస్సలు ఎవరు రావట్లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఎంజాయ్ చేస్తున్నారు ఇదైతే. సో మ్యూజిక్ ఉన్న పవర్ అటువంటిది అనమాట. సో ఆ బాస్ సౌండ్ కానీ, ఆటోమేటిక్ రిథమ్స్ కానీ, సో ఇంట్లో అయితే ఒక కీబోర్డ్కి తర్వాత డ్రమ్స్కి సపరేట్ స్పేస్ లేకుండా ఒకటే దాంట్లో మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అంత బాగుంది ఇదైతే. సో మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే ఇది ఒక్కటి కొనిస్తే సరిపోతుంది. అండ్ ఫుట్బాల్ గేమ్ ఇది చాలా మాల్స్లో మనం చూస్తుంటాం కదా. సో అసలు యాక్చువల్లీ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ గేమ్ని. సో ఈ కార్నర్కి ఆ కార్నర్కి హోల్స్ ఉంటాయి. సో ఆ బాల్ని సెంటర్లో పెట్టి ఇటు అటు ఇటు ఆడతారు ప్లేయర్స్ అనమాట. ఏమో వీళ్ళకి మరేమో వాళ్ళకి. అండ్ సో మ్యూజిక్ చూసారా, మ్యూజిక్ బాక్సెస్ కానీ ఇవన్నీ పియానోస్ టైప్ ఇట్లాంటివన్నీ కిడ్స్ ఎంజాయ్ అలాట్. ఇంక ఇది చూసారా అండి, చాలామంది హౌస్ ఇప్పుడు సోలో పేరెంట్స్ అయిపోయారు, జాబ్ చేస్తుంటారు. సో ఇంట్లో వంట చేయాలి. సో అట్లాంటప్పుడు మనం ఇట్లాంటి పెద్ద టబ్ ఒకటి కిడ్స్కి కొనేసి అందులో బాల్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన బార్బీ బొమ్మలు కానీ వేసేసామంటే వాళ్ళే చక్కగా ఆడుకుంటారు. ఎట్టుపోతున్నారో అని మనకి టెన్షన్ ఉండదన్నమాట. ఆ ఏరియాలోనే వాళ్ళు చక్కగా ఆడుకుంటుంటారు. అండ్ ఇంకా చిన్న పిల్లలకి ఇంతకుముందు మనకి చిన్న ప్లాస్టిక్ మిక్సీస్ వచ్చేవండి, కానీ ఇవి రియల్గా వర్క్ చేస్తాయి. కింద సెల్ పెట్టామంటే మరీ అంత హార్డ్ బ్లేడ్స్ కాకుండా ఇది సాఫ్ట్గా. తర్వాత ఇది టోస్టర్. ఇంతకుముందు మనకి కిచెన్కి దోశ ప్యాన్, స్టవ్ ఇలాంటివి వచ్చేవి, కానీ ఇప్పుడు
టోస్టర్స్, ఎయిర్ ఫ్రైయర్స్, ఐస్ క్రీమ్ మేకర్స్ ఇట్లాంటివన్నమాట. సో చూసారా ఇందాక చెప్పాను కదా, అది ఆ సెట్ అనమాట. అది బాక్స్లో వస్తుంది, మనం అది ఓపెన్ చేసేసామంటే ఒక బిగ్ బాక్స్లా ఉంటుంది. సో కిడ్స్ అక్కడే ఆడుకుంటూ ఉంటారనమాట. సో మీరు చూసే ఉంటారు కలర్ఫుల్ రింగ్స్ వేయటం. సో ఇప్పుడు అది ఇంకొక న్యూ మోడల్లో రింగ్స్. సో ఇలా అసలు షాప్ నిండా బొమ్మలైతే అసలు ఆ హార్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ బొమ్మలు పిల్లలు బాగా ఎంజాయ్ చేసేస్తారండి. అసలు ఇంకా కార్స్ 1, 2, 3 అని చెప్పేసి చాలా బాగుంటాయి ఫిలిమ్స్. అండ్ ఇక్కడ స్లేట్ బోర్డ్స్ అనమాట. అంటే పిల్లలు వాళ్ళకి రైటింగ్ చాలా ఇష్టం ఉంటుందండి. వాళ్ళ టీచర్ లాగా చేయాలి అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా అండి, ఇది ఒక స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే దానికి పక్కనే మనకి వాళ్ళు అక్కడ డిస్ప్లే అక్కడ ఒక బొమ్మ ఇది చూసారా, ఇది వాటర్లో జస్ట్ ఆ ఫ్రాగ్ ఒక ఫిష్ ఉంటుంది. మనం ఇక్కడ ఎలా ఆడిస్తే అక్కడ మనకి స్క్రీన్లో అలా కనిపిస్తుంది అనమాట. నాకైతే ఇది చూస్తూ ఉంటే ఫైండింగ్ డోరా ఆ ఫిలిమ్స్ గుర్తొస్తున్నాయి. సో మనం ఇక్కడ ఎలా మూవ్ చేసామంటే అక్కడ స్క్రీన్లో అలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో చూడటానికైతే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి బార్బీ డాల్స్ మనకి సో క్యూట్ అండ్ డిఫరెంట్ మోడల్స్. అండ్ నెక్స్ట్ మనకి రాబోతున్నాయి ఇంట్లో డాగ్స్ లేని వాళ్ళు ఇది చూస్తే చాలా ఎంజాయ్ చేసేస్తారు. చూడండి అంటూ అసలు ఇది చూసినప్పుడంతా మా కిడ్స్ అయితే పప్పీ కావాలి అనేసి. సో నేను చెప్తా ఇక్కడ 1 కాకపోతే ఇట్లా 4 పప్పీస్ కొనేసుకోండి పర్వాలేదు అని చెప్తానమాట. నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే వాటిని పెంచాలి అంటేనే కొంచెం మన కిడ్స్ కంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి కాబట్టి. ఇంకా కిడ్స్కి ఎంతో 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 ఫేవరెట్ అయిన chocolates and lollipops and colorful things. Hope you enjoyed. Like, share and subscribe.